హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను ఈజీగా. ముందుగా ఉల్లిపాయలు, మసాలా, మెయిన్‌గా నెల్లూరు చేపల పులుసుకి మామిడికాయ ముక్కలు, ఆ తర్వాత చింతపండు పులుసు, టొమాటో, అలాగే కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా! అదే నెల్లూరు చేపల పులుసుకి టేస్ట్ అనమాట. ధనియాలు, ఆవాలు, మెంతులు, ఇవన్నీ జీలకర్ర ఇయన్నీ వేయించేసి మిక్సీ పట్టేసిన పొడి అది. ఆ తర్వాత పెనం పెట్టేసి కొంచెం నాన్ వెజ్‌కి ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు వేయాలి. అవి ఆయిల్‌లో బాగా వేగి చిటపట అనేంత వరకు ఉంచాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్స్ కూడా ఆయిల్‌లో ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. ఈ చేపల పులుసుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తదని చెప్పి. అలాగే మనకు హాట్‌నెస్ తగ్గట్టు ఒక 3 పచ్చిమిర్చి వేయాలి. వేసేసిన తర్వాత కరివేపాకు కొంచెం తగినంత వేసేసుకొని, ఆ మూడిటిని మిక్స్ చేసి బాగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. అలా కలుపుకుంటూ ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ చేపల పులుసుకి ఆ మసాలానే నెల్లూరు టేస్ట్ వస్తదనమాట. ఆ మసాలా మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. ఆ తర్వాత టమాటోస్ పేస్ట్ చేసి వేశాను. అలాగా ఆ నాలుగిటిని అలాగా ఫ్రై చేయాలి ఆయిల్‌లో. ఆ పచ్చి వాసనంతా పోయేంత వరకు ఫ్రై చేయాలనమాట. కొంచెంసేపు 2 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతది. ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత కారము, సాల్టు, మనకి ఎంతైతే కావాలో అంత వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం వేసి ఉంటాం కాబట్టి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసు అనమాట. ఇక్కడ కేజీ చేపలు తీసుకుంటున్నాము. కేజీ చేపలకి ఎంతైతే చింతపండు పులుసు పడుతుందో అంత వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, పులుసు మరిగాక కేజీ చేపల్ని వేయాలన్నమాట. ఆ ముక్క మునగాలి ఆ పులుసులో, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. అలా అన్ని చేపలు వేసేసాక గెంటెతో కాకుండా చేత్తో కళాయిని అలా కదపాలన్నమాట. ఆ తర్వాత కొంచెంసేపు అవి ఉడకడానికి మూత పెట్టేసి, ఈలోపు మిన్నీతో ఆడుకోవడానికి టైం పాస్ అనమాట. ఇంకా అలాగా 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఆ తర్వాత ఈ మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసి, మెయిన్ అని చెప్పినాను కదా, ఈ నెల్లూరు పులుసులో మామిడికాయ ముక్కలు ఇంపార్టెంట్ అనమాట టేస్ట్‌నెస్ కోసం. అలాగ మళ్ళీ అలా ముక్కలన్నిటి కదిపేసి మళ్ళీ కొంచెంసేపు అలా మూత పెట్టేసిన తర్వాత 2 మినిట్స్ ఆగి చూసిన తర్వాత కలర్ఫుల్ నెల్లూరు చేపల పులుసు రెడీ అవుతుంది. ఇంకా అలానే మసాలా చెప్పాను కదా, ఇది మెయిన్ ఇంపార్టెంటు. ఇది అస్సలు మిస్ చేయొద్దండి. ఇదే నెల్లూరు చేపల పులుసుకి టేస్ట్ వస్తుంది. ఈ మసాలాను కూడా వేసేసి ఇంకా అలాగా కొంచెంసేపు అలా కదిపేసేసి ముక్కల్ని మళ్ళీ మూత పెట్టేయాలి. అలా కదిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ మూత పెట్టేయాలి. మూత పెట్టేసి తీసేసాక ఇంకా లాస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేయాలి. ఇక్కడ కొత్తిమీర ఎక్కువ యూస్ చేసాము, డెకరేట్గా ఉంటుందని చెప్పి. ఇంకా కొంచెంసేపు అలాగా మూత పెట్టేసి 2 మినిట్స్ ఉన్నాక మిన్నీ చూడండి మళ్ళీ ఎక్కడికి ఎక్కిందో. ఇంతలోపు ఝాన్సీ మిన్నీతో ఆడుతుంది. 2 మినిట్స్ 5 మినిట్స్ అయిన తర్వాత
ఓపెన్ చేసి చూస్తే మన వేడి వేడి నెల్లూరు చేపల పులుసు రెడీ అనమాట. అలాగే ముక్కలు ఫ్రైకి తీసేసాము. ఒక 5 ఆర్ 6 ముక్కలు. అవి ఫ్రై